సర్వేయర్ పోస్టులు 1000 భర్తీ చేయాలని ఆలోచిస్తూ ప్రపోజల్ డిసిషన్ తీసుకుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే రాష్ట్రంలో భూముల సర్వే దాదాపు నిజాం కాలేజీ నవాబుల పాలనలో జరిగింది. ఆ తర్వాత 100 సంవత్సరాలు గడిస్తే కూడా సర్వే జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సర్వే చేయాలి, ప్రతి ప్రాంతంలో సర్వే ఉండాలని 1000 సర్వేయర్ పోస్టులు మంజూరు చేసింది. కానీ ఈ సర్వేయర్ పోస్టులు ఎవరితో భర్తీ చేయాలి? క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ తోటి భర్తీ చేయాలి. ఇక్కడ బీటెక్ చేసిన సివిల్స్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళన్నీ అప్డేట్ నాలెడ్జ్ ఉంది. ఒక్క ఇంచు కూడా పొరపాటు రాకుండా లెక్కలు చెప్పేటోళ్ళు వాళ్ళని విడిచిపెట్టి ఏ లెక్కలు తిరిగిన వాళ్ళు, మూగ లెక్కలు తెచ్చిన వాళ్ళతోటి, విఆర్ఏలతోటి, విఆర్ఏలతోటి, కావలకాలతోటి నేను లెక్కలు తీస్తా, సర్వే చేస్తా అనడం చాలా దారుణం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి, లేకపోతే రాష్ట్రంలో అగ్గి అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ మూమెంట్ ఎట్లయిందో, సివిల్ ఇంజనీర్స్ తక్కువలు కాదు, వాళ్ళు టాలెంటెడ్ పర్సన్ 1000 మంది ఉన్నారు. వాళ్ళందరితో అగ్గి మండిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సర్వేయర్ పోస్టు భర్తీ చేయడం మంచిది. మీ కింద ఆఫీసర్లు దొంగలు జమాయినరు, మీ చుట్టూ వాళ్ళందరూ తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఇది సర్వేలకు, మా వాళ్ళకు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో భర్తీ చేయి, మొత్తం లెక్క ఇంచు పొరపాటు రాకుండా సర్వే చేసి గ్రామాలలో భూతగాలు లేకుండా చేస్తారు. లేకపోతే రోజు కొట్లాటలు, పంచాయతీలు, అన్నదమ్ముల మధ్య పంచాయతీ, పాలెల మధ్య పంచాయతీ, పక్క భూములతో పంచాయతీ, ఈ వాగులు వంకలతోటి పంచాయతీ, భూమి ఎంత ఉందో తెలియదు. ఈ విధంగా అస్తమైంది రెవెన్యూ వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థను సరిచేయాలంటే ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే సరిచేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట కోవద్దు. రెవెన్యూ మంత్రికి కూడా చెప్తున్నాం, ప్రతిష్ట కోకు, ఒత్తిళ్లకు లొంగకు, మంచి సాఫీగా పాలన సాగాలి. నిబద్ధతతోటి పారదర్శకంగా పాలన జరగాలంటే సివిల్ ఇంజనీర్లతోటి సర్వేయర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థను ఎవరి వల్ల అస్తవ్యస్తమైంది అనుకుంటా ఉన్నారు? అంటే ఇది అస్తవ్యస్తం కాదు, ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం. ఏది? సర్వేయర్లను విఆర్ఏలతోటి, విఆర్ఓలతో భర్తీ చేయడం అన్నారు. విఆర్ఏలు ఎవరు? విలేజ్ రెవెన్యూ కావాలి. రెవెన్యూ అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్, వాళ్ళతోటి ఎట్లా సర్వే చేస్తావు? ఇది టెక్నికల్ పోస్ట్, ఇది పూర్తిగా టెక్నికల్. సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. వీళ్ళు కరెక్ట్గా లెక్కలు చేస్తారు. ఒక ఇంచు పొరపాటు రావద్దు, ఒక ఫీటు పొరపాటు చేయొద్దు, ఆ విధంగా లెక్కలు చేస్తారు. ఇప్పటికే భూ పంచాయతీలు గ్రామాలలో చాలా ఉన్నాయి. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు జడ్జిమెంట్లను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర అథారిటీ లేదు, టెక్నికల్ స్టాఫ్ లేదు. ఇప్పుడు ఇది టెక్నికల్ స్టాఫ్ విషయం, ఇది టెక్నికల్ అంశం, ఇది నాటే అడ్మినిస్ట్రేటివ్ అంశం కాదు, ఇది టెక్నికల్ అంశం. కాబట్టి టెక్నికల్ చదివిన వాళ్ళే ఉండాలి, బీటెక్ చదివిన వాళ్ళు, బీ చదివిన వాళ్ళు ఉండాలి, అది సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండాలి. అందుకోసం వీళ్ళతో భర్తీ చేయమని మేము అడుగుతున్నాం. డిప్యూటీ సర్వే పోస్టులు కేవలం 1000 ఉన్నాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? 1000 ఉన్నాయి, ఇంకా చాలా ఉండొచ్చు, కానీ అని మొత్తం భర్తీ చేయమని అడుగుతున్నాం. విఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్లను తీసుకుంటామని అంటుంది. దాని మీద మీరు ఏమంటారు సార్? విఆర్ఓ పోస్టులకు విఆర్ఓలను తీసుకోండి, వాళ్ళ వద్దంటలేము మేము. విఆర్ఓలు, విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోస్టులు కూడా భర్తీ చేయి. ప్రతి గ్రామంకు సర్వేయర్ కావాలి అంటే 4-5 గ్రామాలకు ఒక సర్వేయర్ పెడతారు. ప్రతి సర్వేయర్ కావాలి. ప్రతి విఆర్ఏ అనేది విలేజ్కి ఒకరిద్దరు ఉంటారు, సర్వేయర్ 4-5 గ్రామాలకు ఒకరు ఉంటారు. కాబట్టి ఆ దిశగా సమర్థవంతమైన రెవెన్యూ పాలన ఉండడానికి సర్వేయర్ అవసరం. రైతుల మధ్యలో, ప్రజల మధ్యలో గొడవలు జరగద్దు, భూ తగాదాలు ఉండొద్దు. ఆ భూమి ఎత్తుంది కరెక్ట్ పాలన జరగాలంటే ఖచ్చితంగా సర్వేయర్లు అవసరం. ఈ విషయంపై ప్రభుత్వాన్ని కలుస్తారా మీరు? తప్పనిసరి సీఎం తోటి, రెవెన్యూ మినిస్టర్ తోటి కలిసి, రెవెన్యూ సెక్రటరీ తోటి కలిసి దీని మీద పాలసీ నిర్ణయాన్ని తీసుకుంటాం. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిసారి విద్యార్థులు మేము బయటకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా జీవితాలు కోతలా కరిగేలా ఎందుకు చేస్తున్నారు సార్ ప్రతిసారి? దాని మీద అందుకే కదా ఈ ఉద్యమాలు చేసి సెటిల్ చేయాలి మనం. నా పేరు నీలా వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మరి పవన్, అదేవిధంగా రాజు నాయక్, అదేవిధంగా మొత్తం యూనిటీ
విద్యార్థులతో నిరుద్యోగులతోని ఇలా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు యూనివర్సిటీలో డిప్యూటీ సర్వే పోస్టులను దాదాపుగా 1300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రులు గౌరవనీయులు పెద్దలు మరి యువ నాయకుడు 1000 ఫిలప్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ దీంట్లో రెవెన్యూ మినిస్టర్ ఒక తిరికాసం పెట్టడం, ఆ తిరికాసం అనేది విఆర్ఓలకు మరి భర్తీ చేయడం అనేది విఆర్ఓలకు భర్తీ చేయడం అనేది ఎగ్జాంపుల్ ఎట్లుందంటే ఒక లాయరు డాక్టర్ చేసినట్టు విధంగా ఆపరేషన్లు చేసిన విధంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగుల పరంగా నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఒక దిక్కుంగా పోట్లాడుతుంటే ఒక డిప్యూటీ ఒక ఇంజనీరింగ్ డిప్లొమా ఐఐటి అదేవిధంగా బీటెక్ చేసినటువంటి నిరుద్యోగులను పక్కకు పెట్టి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు వాళ్ళు చేయాల్సినటువంటి భూ సర్వేను ఇలా విఆర్ఓలకు ఏం తెలుస్తుంది? విఆర్ఓల దగ్గర పెద్ద వేల సంఖ్యలో కుంభకోణం జరుగుతుంది అనేది నిరుద్యోగులకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నిరుద్యోగులు మాత్రమే భుజస్కంధాల మీద ఎత్తుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునేది నిరుద్యోగుల పట్టగొట్టడానిక, డిప్యూటీ సర్వే పోస్టులను అమ్ముకోవడానిక, ఇది పెద్ద ఎత్తున కుంభకోణం జరిగే ప్రస్తావన ఉంది. కాబట్టి దీనిని కఠినంగా శిక్షించే ప్రాతినిధ్యత మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. వెంటనే ఓన్లీ ఇంజనీరింగ్ డిప్లొమా అదేవిధంగా ఐఐటి ఇవి చేసినటువంటి బీటెక్ చేసిన వాళ్ళ త్రూ ఫిలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఈ కార్యాచరణ చేయకపోతే రెవెన్యూ మినిస్టర్ గారు మీరు దీన్ని వెనుకకు తీసుకొని డిప్యూటీ సర్వే వాళ్ళతోనే ఫిలప్ చేయకపోతే మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులు ఏమి గాజులు వేసుకొని కూర్చోలే, మిమ్మల్ని ఎక్కడికక్కడ వెంటాడడానికి సిద్ధంగా ఉన్నారు. మా పోస్టులు మాకే భర్తీ చేసే విధంగా మీరు కార్యాచరణ చేయకపోతే మా కార్యాచరణ ఎప్పటికప్పుడు మరి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పి హెచ్చరిస్తున్నాం.